ఈరోజు మనం మీనరాశి వారి జీవితంలో జరగబోయే అతి పెద్ద మలుపు గురించి తెలుసుకుందాము. మీనరాశి వారు మరో 2 రోజులలో మీ జీవితంలోని అతి పెద్ద రహస్యం బయటపడుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియో వెంటనే చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఇప్పుడు ఈ క్షణం మీనరాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా మారుతోంది. విశ్వంలో కొన్ని అరుదైన మార్పులు సంభవిస్తున్నాయి. ఆ మార్పుల ప్రభావం నేరుగా మీ రాశిపై పడిపోతుంది. మరో 2 రోజుల్లో, అంటే కేవలం 48 గంటల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద రహస్యం మీ ముందుకు రాబోతోంది. ఇది ఎలాంటి రహస్యం? ఇది మీ డబ్బుకు సంబంధించినదా, మీ ఆరోగ్యానికి సంబంధించినదా, లేక మీ బంధాలకు సంబంధించినదా? ఈ రహస్యం బయటపడిన తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మునుపెటిలా ఉండదు. కొందరికి ఇది ఆనందాన్ని, మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ రహస్యం ఏమిటో తెలుసుకునే ముందు అసలు మీనరాశి వారి తత్వం ఏమిటి, వారి బలాలు బలహీనతలు ఏమిటి, వారిని అర్థం చేసుకోవడం ఎందుకంత కష్టం, ఈ విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు ద్వాదశ రాశులలో చివరివారు. ఈ రాశికి అధిపతి గురుగ్రహం. మీనరాశివారు స్వభావరీత్యా చాలా మృదువైన మనస్తత్వం కలిగిన వారు మరియు అత్యంత దయాగుణం కలిగిన వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. వీరిలో ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఒక రకమైన కలల లోకంలో విహరిస్తున్నట్లు కనిపిస్తారు. ఎదుటివారి కష్టాలను చూసి త్వరగా చెలించిపోవడం వీరి ప్రధాన లక్షణం. ఎవరికైనా సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఒక్కోసారి తమ స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి ఇతరుల కోసం కష్టపడతారు. వీరిలో ఆధ్యాత్మిక చింతన మరియు దైవభక్తి మెండుగా ఉంటాయి. మీనరాశి వారు చాలా సున్నిత మనస్కులు కావడం వల్ల చిన్న చిన్న విషయాలకే త్వరగా బాధపడతారు. అలాగే ఎవరైనా పొగిడితే త్వరగా సంతోషపడిపోతారు. వీరు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోగలరు. అంటే వీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ లోతుగా ఉంటాయి. అందుకే వీరు మంచి కవులు, కళాకారులు లేదా తత్వవేత్తలుగా రాణించే అవకాశం ఉంటుంది. స్నేహానికి వీరు చాలా ప్రాముఖ్యత ఇస్తారు మరియు నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అయితే వీరు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ఒకే విషయంపై ఎక్కువసేపు ఆలోచించి మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. లోకజ్ఞానం ఉన్నప్పటికీ కొన్నిసార్లు అమాయకంగా ఉండి ఎదుటివారి చేతిలో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీరు ఎవరినైనా నమ్మే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరి వ్యక్తిత్వంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీరు ప్రశాంతతను ఎంతగానో కోరుకుంటారు. గొడవలకు, వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వీరి మాట తీరు చాలా సౌమ్యంగా ఉంటుంది. దీనివల్ల వీరికి శత్రువుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబం పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల పట్ల, వృద్ధుల పట్ల వీరు చూపే అనురాగం మరువలేనిది. ఆర్థిక పరంగా చూస్తే వీరు డబ్బు సంపాదించడం కంటే ఆత్మసంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పటికీ దైవకృప వల్ల వీరికి అవసరానికి తగినంత ధనం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మానసిక ఆందోళన వల్ల కలిగే సమస్యలు లేదా కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. మంచి నిద్ర, ధ్యానం చేయడం వల్ల వీరు మానసిక ప్రశాంతతను పొందగలరు. వీరు ఎదుటివారి మనసును చదవగలరు. అంటే ఎవరైనా బాధలో ఉన్నారని వీరు మాటలు చెప్పకపోయినా కనిపెట్టగలరు. ఈ లక్షణం వీరిని ఒక మంచి సలహాదారుగా మారుస్తుంది. వీరు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు మరియు నిజాయితీగా ఉండేవారిని గౌరవిస్తారు. మీనరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే విషయాల గురించి తెలుసుకోవాలంటే వీరికి గురుగ్రహం అధిపతి కావడం వల్ల గురువారం అత్యంత శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. అలాగే సోమవారం మరియు మంగళవారం కూడా వీరికి కలిసి వస్తాయి. ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు లేదా శుభకార్యాలు చేసేటప్పుడు ఈ రోజులను ఎంచుకోవడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. రంగుల విషయానికి వస్తే పసుపు రంగు వీరికి ప్రాణవాయువు లాంటిది. పసుపు రంగు బట్టలు ధరించడం లేదా పసుపు రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం వల్ల వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పసుపుతో పాటు లేత ఎరుపు మరియు తెలుపు రంగులు కూడా వీరికి అదృష్టాన్ని ఇస్తాయి. ముదురు రంగులు, ముఖ్యంగా నలుపు మరియు ముదురు నీలం రంగులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. సంఖ్యల విషయానికి వస్తే 3 అనేది వీరి అదృష్ట సంఖ్య. అలాగే 1, 2, 9 సంఖ్యలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరి పుట్టిన తేదీ లేదా ఏదైనా పని చేసేటప్పుడు ఈ అంకెలు వచ్చేలా చూసుకుంటే విజయం వరిస్తుంది.
మీనరాశివారు పుష్యరాగం ధరించడం వల్ల జీవితంలో ఎదుగుదల, సుఖశాంతులు లభిస్తాయి. వీరు ప్రతిరోజు ఇష్టదైవాన్ని స్మరించుకోవడం, వీలైతే పేద విద్యార్థులకు సహాయం చేయడం వల్ల వీరి జాతక దోషాలు తొలగిపోయి ఉన్నత స్థితికి చేరుకుంటారు. మొత్తం మీద మీనరాశివారు స్వచ్ఛమైన మనసు కలిగినవారు, సమాజానికి మేలు చేయాలనే తపన ఉన్నవారు. వీరి సున్నితత్వమే వీరి బలహీనత మరియు బలము కూడా. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరో 2 రోజులలో, అంటే రాబోయే 48 గంటల్లో ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడబోతోంది. అది ఎలాంటి రహస్యం అంటే దాని గురించి తెలిస్తే మీరు ఒక్కసారిగా నివ్వెరపోతారు. ఆశ్చర్యంతో పాటు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురవుతారు. అసలు జరిగేది తెలిస్తే ఎందుకంతలా ఆశ్చర్యపోతారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుందాం. రాబోయే ఈ 2 రోజుల్లో, అంటే ఈ 48 గంటల సమయంలో ఆకాశంలో గ్రహాల సంచారం చాలా ప్రత్యేకంగా, అపూర్వంగా ఉండబోతోంది. కొన్ని ముఖ్యమైన, శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల, వాటి పరస్పర దృష్టి వల్ల ఒక అరుదైన, బలమైన శక్తి క్షేత్రం భూమి చుట్టూ ఏర్పడుతోంది. ఈ విశ్వశక్తి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మీ రాశివారిపై, మీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతోంది. ఈ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా మీ అంతరంగాన్ని, మీ ఆత్మను తాకబోతోంది. ఇక్కడ బయటపడే రహస్యం అంటే ఎవరో అపరిచితులు వచ్చి మీ చెవిలో ఏదో చెప్పడం కాదు, లేదా మీరు పేపర్లో చదివి తెలుసుకునే వార్త కాదు. ఈ రహస్యం ఎక్కడి నుంచో రాదు. ఇది మీ లోపల నుంచే, మీ అంతరాత్మ నుంచే ఉవ్వెత్తున బయటకు వస్తుంది. ఇదొక రకమైన ఆత్మవిమర్శ, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం, ఒక కొత్త వెలుగు మీ ఆలోచనల్లో ప్రసరించబోతోంది. మీరు నివ్వెరపోతారు అని ఎందుకు బలంగా చెప్తున్నానంటే, ఇన్నాళ్ళు మీరు దేని గురించైతే తీవ్రంగా బాధపడుతున్నారో, ఏ సమస్యకైతే అసలు పరిష్కారమే దొరకడం లేదని రాత్రుళ్ళు కూడా నిద్రపట్టక మథన పడుతున్నారో, ఏ విషయంలో అయితే ఇక దారి మూసుకుపోయింది, నా జీవితం ఇంతే అని నిరాశపడిపోయారో, ఆ సమస్యకు అసలైన సమాధానం, ఆ తాళం చెవి మీ దగ్గరే ఉందని, మీలోనే ఉందని మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు. కానీ ఆ తలుపుకు తాళం చెవి మీ జేబులోనే ఉందని మీకు ఈ 2 రోజుల్లో అర్థం కాబోతోంది. ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు మొదట ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత సులభమైన విషయానికి నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డానా? ఇంత చిన్న పరిష్కారాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను అని మీ మీదే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో ఇన్నాళ్ళు పడ్డ బాధ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది. వివరంగా చెప్పాలంటే ఈ 48 గంటల్లో బయటపడే రహస్యాలలో మొదటిది మీ మానవ సంబంధాలకు సంబంధించింది. మీ జీవితంలో మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి, అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీరు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు, లేదా మీ ఆఫీస్లో మీరు అన్ని విషయాలు పంచుకునే మీ సహోద్యోగి కావచ్చు. వారి అసలు స్వరూపం, వారి నిజమైన నైజం మీకు తెలియబోతోంది. ఇన్నాళ్ళు వారు మీ ముందు ఒకలా నటిస్తూ, మీ మంచి కోరుకుంటున్నట్లే మాట్లాడుతూ, మీ వెనుక మాత్రం మీ గురించి పూర్తిగా భిన్నంగా, తప్పుగా ప్రవర్తిస్తున్నారన్న కఠినమైన నిజం మీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలియవస్తుంది. బహుశా వారు మీ గురించి ఇతరులతో అంటున్న మాటలు మీరు స్వయంగా వినవచ్చు, లేదా వారు మీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు మీ కంటపడవచ్చు. ఈ నిజం తెలిసిన మొదట మీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది. వీరినా నేనింతకాలం నమ్మాను అని తీవ్రమైన మనస్తాపానికి గురవుతారు. కానీ ఆ మొదటి దిగ్భ్రాంతి, ఆ బాధ నుండి కొద్ది గంటల్లోనే మీరు తేరుకుంటారు. అప్పుడు మీకు, అమ్మయ్యా, ఇప్పటికైనా నిజం తెలిసింది, దేవుడు నన్నొక పెద్ద మోసం నుండి, ప్రమాదం నుండి కాపాడాడు, మంచిదే అయింది అనే ఒక పెద్ద దిగ్భ్రాంతి నుండి తేరుకున్న విచిత్రమైన ప్రశాంతత, ఒక రకమైన ధైర్యం మీకు కలుగుతుంది. ఇన్నాళ్ళు మీ చుట్టూ ఉన్న ఒక విషపు నాగును గుర్తించిన భావన కలుగుతుంది. ఇది ఆ విశ్వం మీకు చెప్పిన మొదటి రహస్యం. ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా మార్చడానికి జరుగుతున్న ఒక శుద్ధి ప్రక్రియ. ఇక బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం మీ వృత్తికి, మీ పనికి, మీ డబ్బుకు సంబంధించింది.
మీరు చాలా కాలంగా ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తున్నారు. అది కొత్త ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించాలని ఆలోచన కావచ్చు. కానీ మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. దీంతో మీకు మీ మీదే అనుమానం మొదలై, బహుశా నాలో ప్రతిభలో లోపముందేమో, నాకు అదృష్టం లేదేమో, నేను దేనికి పనికిరానేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ ఈ 48 గంటల్లో ఆ గ్రహశక్తి ప్రభావం వల్ల మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. అసలు సమస్య మీ ప్రతిభలో లేదని, మీ కష్టంలో లోపం లేదని, మీరు ఎంచుకున్న మార్గంలో, మీరు పనిచేస్తున్న పద్ధతిలో లోపముందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేస్తున్న పనిని కాస్త భిన్నంగా, కొంచెం కొత్తగా, మీ ఈ రాశి సహజతత్వానికి తగ్గట్టుగా, అంటే మీలో దాగి ఉన్న సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో మీకొక మెరుపు లాంటి ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఇన్నాళ్ళు మీలో పేరుకుపోయిన స్తబ్దత, నిరాశ మొత్తం తొలగిపోయి మీ ఒంట్లోకి ఎవరో కొత్త శక్తిని నింపినట్లుగా అంతులేని ఉత్సాహం, ధైర్యం వస్తుంది. అవును, ఇలా కూడా చేయవచ్చా? ఈ చిన్న ఆలోచన నాకిన్నాళ్ళు ఎందుకు రాలేదు? ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని మీకే మీ మీద ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మరుపు తిప్పబోతోంది. ఇది కూడా ఆ విశ్వం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే ఒక గొప్ప రహస్యమే. ఇన్నాళ్ళు మీరు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయారు. ఇప్పుడు సరైన దారి మీ కళ్ళ ముందు కనపడబోతోంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, మూడవది, చివరిది అయిన రహస్యం మీ గురించి మీకు తెలియడమే. అవును, మీ గురించి మీకే తెలియని ఒక కొత్త కోణం మీకు అర్థం కాబోతోంది. ఈ రాశివారు ఎప్పుడూ ఇతరుల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అందరూ బాగుండాలి, అందరినీ సంతోషపెట్టాలి అనే తపనలో పడిపోతారు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు, మీ సొంత ఆరోగ్యాన్ని, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటారు. మీ సంతోషం ఏమిటి, మీ మనసుకు ఏం కావాలి, మీ శరీరానికి ఏం అవసరం అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రశ్నించుకోరు. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటూ మీ అసలు స్వరూపాన్ని మీరు మరచిపోతారు. కానీ ఈ 2 రోజుల్లో, ఈ 48 గంటల్లో ఒక చిన్న సంఘటన వల్ల, అది మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినడం కావచ్చు, లేదా మీరు ఎవరి కోసమైతే ఇంత త్యాగం చేశారో వారి నుండే ఒక మాట పడటం వల్ల మీ మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మీలో ఒక బలమైన ప్రశ్న ఉదయిస్తుంది. నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అందరి కోసం నేను కష్టపడితే నా కోసం ఎవరున్నారు? నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే కదా నలుగురికి సహాయం చేయగలను అనే ఒక బలమైన ఆత్మవిమర్శ మొదలవుతుంది. ఆ క్షణం నుండి మీరు స్వీయ ప్రేమకు, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి, మీకు మీరు విలువ ఇచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. ఇతరులకు సహాయం చేస్తూనే మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొత్త మార్పు, మీలో వచ్చిన ఈ ధైర్యం మీ చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా మీ నుంచి ఎప్పుడూ లబ్ధి పొందుతున్న వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ అందరి కోసం అందుబాటులో ఉండే మీరు, మీకోసం మీరు సమయం కేటాయించుకోవడం, కొన్నిసార్లు లేదు, కుదరదు అని చెప్పడం వారు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ఈ రహస్యం తెలుసుకోవడం, ఈ మార్పు రావడం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. కాబట్టి రాబోయే ఈ 2 రోజులు, ఈ 48 గంటలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. మీ మనసు చెప్పేది వినండి. అనవసరమైన గొడవలకు పోకండి. ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దానిని వినడానికి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగా కాసేపు ధ్యానం చేయండి, లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశంలో, గుడిలో గాని, పార్కులో గాని, మీ ఇంట్లోనే బాల్కనీలో గాని ప్రశాంతంగా కూర్చోండి. బయటి శబ్దాలను కాకుండా మీ లోపలి గొంతుడు వినండి. సమాధానాలు వాటంతట అవే మీ వద్దకు వస్తాయి. ఈ విశ్వం మీకు అందించబోతున్న ఈ అమూల్యమైన రహస్యాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కొత్త, అద్భుతమైన అధ్యాయానికి నాంది పలుకుతుంది.
మీ పాత సమస్యలకు ఇది ఒక ముగింపు, మీ కొత్త జీవితానికి ఇది ఒక ప్రారంభం. ఓ